హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగలతో పకోడీ. మనం ఇప్పటి వరకు చాలా రకాల పకోడీలు తిన్నాం, కానీ ఎప్పుడైనా ఇలా శనగల పకోడీ తిన్నారా? తిని ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఈ శనగల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా డైటింగ్ వాళ్ళకి లేదా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి శనగలు ఎంతో ఉపయోగపడతాయి. శనగలు నానబెట్టుకొని తినాలన్నా లేదా ఉడికించుకొని తినాలన్నా చాలామందికి నచ్చదు. అలాంటి వాళ్ళు ఇలా నేను చూపించే విధంగా పకోడీ చేసుకొని తిన్నారంటే తక్కువ ఆయిల్తో ఎంతో టేస్టీగా పకోడీ అదిరిపోతుంది. ఈ పకోడీ తయారు చేసుకోవడం ఎలాగో చూపించేస్తాను రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఇక్కడ 1 కప్ శనగలు తీసుకుంటున్నాను. ఇవి లైక్ 4-5 అవర్స్ కానీ లేదంటే నైట్ నానబెట్టుకొని పొద్దునైనా చేసుకోవచ్చు. కానీ మినిమం 4-5 అవర్స్ అనేది వీటిని నానబెట్టుకోవాలి. ఇలా బాగా నానిన తర్వాత బాగా ఉబ్బుతాయి శనగలు అనేది. చూడండి ఎంత బాగా ఉబ్బినాయో. ఇవి ఒక 2-3 టైమ్స్ బాగా ఇలా వాష్ చేసుకొని మనం ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఈ శనగలను యాడ్ చేసుకొని ఇందులో ఇంకా ఏమి యాడ్ చేయకుండా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ని కన్నా కల్లుప్పుని యాడ్ చేస్తాను ఇట్లాంటి వాటిల్లోకి. ఇలా మొత్తం ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ వస్తే మరీ మెత్తగా అయిపోతాయి. ఇలా 3 విజిల్స్ వచ్చి నేను చూపించినట్టు బాగా ఉడికిన తర్వాత మనం ఒక జాలిగంటలోకి తీసుకొని అందులో మనం స్ట్రైన్ చేసుకోవాలి. స్ట్రైనర్ తీసుకొని ఇలా బాగా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ధనియా పౌడర్, చిటికెడు జీలకర్ర పౌడర్ అండ్ లైట్గా చాట్ మసాలా కూడా యాడ్ చేయండి. ఇవన్నీ మసాలాలు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి అండ్ కొంచెం శనగపిండిని కూడా యాడ్ చేయండి. మీ క్వాంటిటీని బట్టి పిండి అనేది యాడ్ చేసుకోండి. ఇలా మసాలాలు పిండి అంతా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా స్ట్రైన్ చేసి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, ఆ శనగలు కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు కలుపుకోండి వాటర్ని. మనం ఎక్కువ వాటర్ యాడ్ చేసి జావుగా ఉందనుకో పిండి, మనకు ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తుంది. ఇట్లా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మనం పకోడీ పిండి గట్టిగా కలుపుకుంటాం కదా, అలా కలుపుకొని ఈలోపు మనం ఆయిల్ హీట్ చేసుకున్నామంటే డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అవుతుంది. ఇట్లా కొంచెం కొంచెం ఇంకా డీప్ ఫ్రైలో ఆయిల్లో మనం యాడ్ చేసుకోవడమే. ఇలా మొత్తం అన్ని శనగలు యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు కదిలించకుండా ఉన్నాము అంటే మనకు ఆ మసాలా అంతా ఎక్కడ విడిపోకుండా ఉంటుంది, ఆయిల్లో స్ప్రెడ్ అవ్వకుండా. మనం వెంటనే కదిపాము అంటే మనకి మసాలా అంతా విడిపోతుంది. చూడండి ఇలా కొంచెం బాగా రెడ్గా అయిన తర్వాత మనం ఇట్లా కలుపుకుంటూ బాగా కుక్ చేసుకున్న తర్వాత మనం తీసుకొని ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులోకి సర్వ్ చేసేసుకోవడమే. మనకి ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆయిల్ అయితే అసలు ఆయిలే పీల్చలేదు. అంత క్రిస్పీగా చాలా బాగా ఉన్నాయి. ఇందులో కొంచెం పచ్చిమిర్చీలు, కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసుకున్నాను, మనం తినేటప్పుడు బాగా ఉంటుందని. మీరు కూడా ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది. మీకు ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్ కావాలి అంటే మన ఛానల్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా డెఫినెట్గా అవి పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.